నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. రోడ్డు మీద రాయిలా ఉండకు, ఎవరు తన్నేస్తారు. ఊరి చివర కొండలా ఉండు, తాకడానికి కూడా ఆలోచిస్తారు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రతిరోజు పంచాంగం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం 2026 జనవరి 31 శనివారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:07. చంద్రోదయం సాయంత్రం 4:38. చంద్రాస్తమయం ఉదయం 6:14. తిథి త్రయోదశి ఉదయం 8:26 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం పునర్వసు రాత్రి 1:33 వరకు. తదుపరి పుష్యమి. కరణము తైతుల ఉదయం 8:26 వరకు. తదుపరి గరజి రాత్రి 7:09 వరకు. తదుపరి వనిజ ఉదయం 5:53 వరకు. తదుపరి విష్టి. యోగము విష్కంభం మధ్యాహ్నం 1:34 వరకు. తదుపరి ప్రీతి. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:40 నుండి 11:05 వరకు. యమగండం మధ్యాహ్నం 1:54 నుండి 3:18 వరకు. గుళిక కాలం ఉదయం 6:52 నుండి 8:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:07 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:30 నుండి 3:58 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు రాత్రి 11:20 నుండి 12:48 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. జనవరి 31 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి ఉదయం 8:26 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మధ్యాహ్నం 1:34 వరకు ఉండే విష్కంభ యోగము కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 8:01 వరకు మిథున రాశిలో, తదుపరి కర్కాటక రాశిలో ఉంటారు. శనివారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం రాత్రి 8:01 వరకు వరకు ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుసు, మీనం. రాత్రి 8:01 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. నక్షత్ర బలం. పునర్వసు నక్షత్రం పున్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం,
ఉత్తర భాద్రపద మరియు రేవతి. పుష్యమి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు. మాటల కన్నా మౌనం గొప్పదని ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్ముడు. ప్రేమి పరమ ధర్మమని జీవించి చూపిన అవతార్ మోహర్ బాబా అమరతిథి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. అయోధ్య నగరం కోసల దేశానికి రాజధాని. ఈరోజు ప్రశ్న. దశరథ మహారాజుకు అంతరంగికుడైన మంత్రి ఎవరు? సుమంత్రుడు, అనంతుడు, అనూరుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. మీ ఆలోచనలు ప్రతిపాదనలకు కుటుంబంలో ఆమోదం లభిస్తుంది. వృషభ రాశి. రాబడి ఆశాజనకంగా ఉండి అవసరాలు తీరుతాయి. మిథున రాశి. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. కర్కాటక రాశి. ఏం అవసరం వచ్చినా డబ్బుకు లోటు లేకుండా నెట్టుకొస్తారు. పొదుపు ప్రయత్నాలు ఫలిస్తాయి. సింహరాశి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగుతాయి. కన్య రాశి. భార్యాభర్తలు ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ ఆదర్శంగా నిలుస్తారు. తులారాశి. కుటుంబంలో అందరి మధ్య సయోధ్యకు ప్రయత్నించి సఫలం కాగలరు. వృశ్చిక రాశి. రాబడి మీకు సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ధనుస్సు రాశి. సోదరులకు సోదరీల నుంచి శుభవార్తలు అందుతాయి. మకర రాశి. కోర్టు వ్యవహారాలలో రాజీ మార్గం అనుసరిస్తారు. కుంభరాశి. ప్రతి మాటలోనూ కొంత అప్రమత్తత అవసరం. హామీలు ఎడాపెడా ఇవ్వడం వల్ల ఇబ్బందులు పడతారు. మీనరాశి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.